స్టోరీ బాగుందమ్మా. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మార్చు. మూవీకి ఎంత బడ్జెట్ అయినా నేను పెడతా. రేయ్, స్టోరీ చెత్తలా ఉంది. ఎవరు చూడండి ఇండస్ట్రీలో. దుబాయ్ ఓ డ్రీమా, ఏమో ఎప్పుడు డైరెక్టర్ అవుతానేంటో. ఏరా మోహన్, ఆ మేనేజర్ గారు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. వాడితో చెప్పు ఇండస్ట్రీలో ప్లేస్ లేకుండా చేస్తానని. సరే సార్. హాయ్ భయ్యా, నేను వచ్చా కదా ఆఫీస్కి. ఓ మీరా మోహన్ ఎవర్రా? సార్? మొన్న మీ కథ చెప్పడానికి వచ్చాడు సార్ ఇతను. మీరు మొన్న బయటికి వెళ్ళారని అతనే ఇవాళ వచ్చాడు. సరే రమ్మను. నమస్తే సార్. నమస్తే, కూర్చో. ఏం పేరమ్మా? నందు సార్. నందు, బాగుంది. స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే యథార్థ జీవిత కథ సార్. సరే, బాగున్నట్టుంది. నాకు హాఫ్ అన్ అవరే టైం ఉంది. ఓకే సార్. అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తానంటే చెప్పు. ఓకే సార్. ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. బండి ఆపు, సైడ్ కాదు. సరేరా. ఇక్కడే. మామా, నేను తీయబోయే సినిమాలో నువ్వేరా హీరో. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది మామా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హీరో అలా నడుచుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు మామా, పిక్చర్ పీక్స్. ఒరే మామ, హ్యాపీ సిగరెట్ తాగడానికి వచ్చాను రా. ఇక్కడ నీ సినిమా గోలేనా? అక్కడే మేనేజర్ గారు టార్చర్ పెడుతున్నాడు. ఇక్కడ నీ సినిమాతో టార్చర్ పెడుతున్నావు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కదా, హ్యాపీ పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళి గిల్లి రిలేషన్షిప్స్ ఈ జనరేషన్లో చాలా కష్టం మామ. బయట సిచ్యువేషన్స్ చూస్తున్నావు కదా. బై మిస్టేక్ ఏదో తెలియక బీటెక్ చేసి జాబ్ చేస్తున్నా అంతే. డైరెక్టర్ కావాలనే ఆశతో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళిలో ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నా. నీలాగా నాకు ఏం తెలియదు మామ. నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్, అర్థమైందా? రిలేషన్కి వాల్యూ ఇస్తున్నావు కాబట్టే ఇంకా నీ గర్ల్ ఫ్రెండ్ నీతో హ్యాపీగా ఉంది. యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది మామ. సరే మామ, మన మెగాస్టార్ చిరంజీవి గారిది మనశంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. సరే వెళ్దాం పదా. ఓరే, నీ సినిమా గోల్ భరించే బదులు థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం బెటరా. డబ్బులు కట్టేసి రారా, సినిమాకి వెళ్దాం. సైడ్ నుండి షార్ట్ కట్ రా. నేను చనిపోతున్నందుకు నాకు బాధగా లేదురా. డైరెక్టర్ అవ్వాలనే కళ నెరవేరకుండా చనిపోతున్నందుకు బాధగా ఉందిరా. సారీరా మామ, వదిలేసి వెళ్తున్నందుకు. అభి లేవరా, కాపాడుకుంటాను నేను. అభి లేవరా, నీకే కాదురా. అభి నీకే కాదురా.
ఓకే అమ్మా, స్టోరీ బాగుంది. ఇప్పుడు యాక్సిడెంట్లో ఒకటి చనిపోయాడు కదా, ఆడే హీరో కదా, కథ ఎలా కంటిన్యూ అవుతుంది? యాక్చువల్లీ ఆయన హీరో కాదు సార్, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ సార్. కాకపోతే ఏంటంటే ఇందులో హీరో ఫ్రెండ్ చనిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడు అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తున్నా సార్. సరే, ఇంట్రెస్టింగ్, కంటిన్యూ. హాయ్. హాయ్. సరే మామ, క్యారీ ఆన్. సరేరా. ఎందుకురా అలా ఉన్నావు? ఏం లేదు, సినిమాకి వెళ్దామా? నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంట్రా? నా లైఫ్ గురించి నాకు కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉంది. మనం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం? నాకు కొంత టైం కావాలి. ఇంకా టైం అంటే నా వల్ల కాదు బాబు, వచ్చి మా డాడీతో మాట్లాడు. అరే బాబు, చెయ్యి కాలుతుంది. ఏమైంది బాబు? ఏం లేదు సార్, చిన్నప్పటి నుండి నా ఎదుగుదలకు అడుగడుగుని తోడ్పడిన నా ఫ్రెండ్ నిన్న యాక్సిడెంట్లో నా చేతుల మీద చనిపోయాడు సార్. సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆ బాధ నుండి బయటికి రాలేకపోతాను సార్. అంటే నీ ఫ్రెండ్ ఈ జనరేషన్లో ఉన్న ఫేక్ ఫ్రెండ్స్ లాగా కాదనమాట. మీరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. నీ ఎదుగుదలకి తోడ్పడిన ఫ్రెండ్ సడన్గా చనిపోతే సూసైడ్ చేసుకోవాలని ఆలోచన రావడం తప్పేం కాదు. ఆ నిర్ణయం తప్పో కాదో తెలుసుకోవడానికి 24 hours టైం తీసుకో. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలా లేదా అనేది నీ ఇష్టం. డైరెక్టర్ అవ్వాలనే కళ నెరవేరకుండా చనిపోతున్నందుకు బాధగా ఉందిరా. నిర్ణయం తప్పో కాదో తెలుసుకోవడానికి 24 hours టైం తీసుకో. ఏంటి సడన్గా రమ్మన్నావు? కూర్చో చెప్తా. మా డాడీ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. నీ ప్రాబ్లం ఏంట్రా? నా ఫ్రెండ్ చనిపోయే షాక్ నుండి నేను బయటికి రాలేకపోతున్నా. ఆఫీస్కి కూడా రావట్లేదు, నీకు తెలుసు కదా. మీ ఫ్రెండ్ వాడి టైం వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడి చావుని వాడు నిర్ణయించుకునే ఛాన్స్ లేదు. కానీ నువ్వు చేసుకోవాలనుకుంటున్నది సూసైడ్. అంటే నీ చావు నువ్వు నిర్ణయించుకునే ఛాన్స్ ఉంది. నీ ఫ్రెండ్ లాగానే నీ చావు వచ్చే వరకు బ్రతుకు, అది కూడా నీకు నచ్చినట్టు బ్రతుకు. అలాగే నీ ఫ్రెండ్ డ్రీమ్ నెరవేర్చు. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం. నేను డైరెక్టర్ని అవుతా, అది కూడా టాలీవుడ్లో ఉన్న సుకుమార్, రాజమౌళి, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళకే కాకుండా హాలీవుడ్లో ఉన్న స్పిల్బర్గ్ లాంటి డైరెక్టర్ గట్టి పోటీ ఇచ్చే డైరెక్టర్ని అవుతా. ఇలా మాట్లాడితే పిచ్చోడు అనుకుంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, గట్టిగా ట్రై చేయి. ప్రశ్నించుకో నిన్ను నువ్వు ఎవరని, ఛేదించుకో
నీలో సత్తు ఎందని పనికిరావు అన్నానోళ్ళే ప్రశంసించేలా ఎదుగుతావు నీకు నువ్వే ప్రకాశించేలా వాదనతోటి కాలక్షేపం చేయక సోదరా ఎదిగే ముందర మౌనమే ఆయుధం తాడు దుఃఖిస్తూ కూర్చుంటే అందవుగా అవకాశాలు ఎదురెళ్ళకపోతే తెలిసేదెట్టే ముందో ఆ తీరంలో నీ ప్రశ్నకు జవాబండునోయ్ కష్టపడితే ఫలితం అందును మదన పడే ఆవేదనలో వెతికి చూడు నీలోనే దాగుండును ధైర్యమనే తోడు కలలు కనే కళ్ళకి దుందుకు కన్నీలనే గోడు కన్నీరు తుడిచి స్పష్టంగా చూడు గమ్యం రోడు నీ పాదాల దగ్గరికి పరుగందు విజయాల శిఖరం నికందు మదనతోటి కాలక్షేపం చేయకు సోదరా ఎదిగే ముందర మౌనమే ఆయుధం తాడు వక్కిస్తూ కూర్చుంటే అందవుగా అవకాశాలు ఎదురెళ్ళకపోతే తెలిసేదెట్టే ముందో ఆ తీరంలో నీ ప్రశ్నకు జవాబండునోయ్ కష్టపడితే ఫలితం అందును రేయ్ స్టోరీ చెత్తలా ఉంది. ఎవరు చూడండి ఇండస్ట్రీలో. దుబాయ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటే బాగుండేదేమో. ఎలాగైనా డైరెక్టర్ అవుతానులే. స్టోరీ బాగుందమ్మా, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మార్చు. మూవీకి ఎంత బడ్జెట్ అయినా నేను పెడతా. దేవుడు ఈ ప్రొడ్యూసర్ ఓకే చేసినా బాగుంటుంది. స్టోరీ బాగుందమ్మా, మంచి హీరో డేట్ తెచ్చుకో, చేద్దాం. అందరూ స్టోరీ బాగుంది అంటున్నారు, ఏ ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేయట్లేదు. హాయ్ సార్, నా పేరు నందు. హాయ్ నందు, మన కథ ఏ బ్యాక్డ్రాప్ అమ్మా? ఇది ఒక సైకో లవ్ స్టోరీ సార్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఈ కథలో హీరో డైరెక్ట్ రావాలనుకుంటాడు సార్. ఇక ట్విస్ట్ ఏంటంటే హీరోకి ఒక లవర్ ఉంటుంది సార్. ఆ లవర్ వల్ల ఇటు సైకిల్లో తయారవుతాడు సార్. ఒకరోజు ఫుల్గా డ్రింక్ చేసి కసితో ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళి కసి చెప్తాడు సార్. వాడి గర్ల్ ఫ్రెండ్ గుర్తు రావడం వలన మళ్ళీ వాడి సైకోయిజం గుర్తుకొచ్చి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్తో హీరోయిన్ క్యారెక్టర్ కోసం కొంతమంది అమ్మాయిలు ఆడిషన్కి వచ్చారు సార్. అందులో 3 హీరోయిన్ని సఫా లేపేస్తాడు సార్. చివరి ప్రొడ్యూసర్ జైలుకి వెళ్ళిపోతాడు సార్. అదేంట్రా బాబు, డైరెక్టర్ కథ చెప్పడానికి వెళ్ళడం ఏంటి, ప్రొడ్యూసర్ జైలుకి వెళ్ళడం ఏంటి? నిజంగానే సైకో కథ రాసినట్లుంది. మన కూడా నీలాంటి ఒకడు వచ్చాడు కథ చెప్పడానికి. ఆ కథలో హీరో పంచభూతాలనే కంట్రోల్ చేస్తాడంట. ఇంకొకడు వచ్చాడు అంతకుముందు, వాడు సైంటిస్ట్ అంట. సూర్యుడిని చంద్రుడిని ఫుట్బాల్ ఆడుకునే కథ రాశాడు వాడు. ఇట్లాంటి కథలు మేము చేయలేమురా బాబు. ఈ సైకో కథలు, పంచభూతాలను కంట్రోల్ చేసే కథలు, సూర్యుని చంద్రుడిని ఫుట్బాల్ ఆడుకునే కథలు చేస్తే మాకు డబ్బులు ఇచ్చిన ఫైనాన్సర్స్ మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటారు. రియలిస్టిక్గా ఉన్న కథలతో రానరా బాబు, చేద్దాం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే కథే హీరో. అటువంటి కాన్సెప్ట్ ఉన్న కథతో రండి, చేద్దాం. సరే సార్, మంచి కథతో వస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ సార్. ఏమి కథలు రా బాబు, ఇంట్లో చచ్చిపోతున్నాం. ఇటువంటి డైరెక్టర్లను నమ్ముకోలేం. ఈ మధ్య ఏంటో మా టైం మాకే అర్థం కావట్లే. అరే బాబు సార్, కార్ రెడీ అయ్యమ్మా. మన పూరి గారిది స్లమ్ డాగ్ రిలీజ్కి రెడీ అయిందంట. మనం పోయి అడ్వాన్స్ ఇచ్చేద్దాం మన సినిమాకి. ఓకే సార్. గాయత్రి, వాటర్ ఎందుకు?
అరే చెల్లి ఇంకా లేవలేదురా? ఇప్పుడే లేచా డాడీ. ఏమిటి సంగతులు? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎలా చెప్పాలో ఏంటో. చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో వీళ్ళు. ఏం చేద్దాం? ఏమిటి డల్లుగున్నావు? డాడీ అది ఏంటమ్మా ఏంటి? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఏం జాబ్ చేస్తుంటాడు అతను? నాతో పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. అవునా? ఇప్పుడు సినిమాల్లో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు. సినిమాల్లోనా? ప్రతాప్ వాటర్ ఇవ్వు. రేపు రమ్మను, మాట్లాడదాం. ఓకే డాడీ. లవ్ చేస్తుందంట, చూద్దాం. ఈ జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకుని కష్టమే. నందు, మా అమ్మాయి నీ గురించి చెప్పింది. మంచి శాలరీ వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నావంట. మా అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వని నీలాంటి వానికి, ఫ్యూచర్ని రిస్క్ తీసుకునే వానికి మా అమ్మాయికి సెక్యూరిటీ లైఫ్ ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. కానీ తను నిన్ను బ్లైండ్గా ప్రేమించిందనే ఒకే ఒక కారణం చేత కలుద్దామని వచ్చా. ఎందుకంటే నా ఫ్రెండ్ నా చేతుల మీద చనిపోయాడు సార్. తను చనిపోతున్నప్పుడు ఒక మాట అన్నాడు సార్. నేను చనిపోతున్నందుకు బాధగా లేదురా, డైరెక్టర్ అవ్వాలనే కళ నెరవేరకుండా చనిపోతున్నాను. అందుకని తన కళను నా కళ అనుకొని తన ఆశయం కోసం సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా సార్. చనిపోయిన నీ ఫ్రెండ్ కోసం ఎంత చేస్తున్నావు అంటే రేపు మా అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావో నేను అర్థం చేసుకోగలను. అందుకే టైం వేస్ట్ చేయకుండా సాధ్యమైన తొందరలో మీరు పెళ్లి చేసుకోండి. మీరు అన్నది కరెక్టే సార్. నేను కూడా మీ అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మీకు తెలియదేముంది, పెళ్ళి అయితే బరువు బాధ్యతలు పెరుగుతాయి కదా సార్. దానివల్ల నా ఫ్రెండ్ ఆశయం నెరవేర్చడం లేట్ అవుతుంది సార్. కాబట్టి వీలైనంత తొందరగా నా ఫ్రెండ్ ఆశయం నెరవేర్చి వీలైనంత తొందరగా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. రిస్క్ తీసుకోకపోతే ఫ్యూచర్ ఉండదని ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో. బాగుందా స్టోరీ? బ్రహ్మాండంగా చెప్పావు. కానీ వాళ్ళ నాన్న చెప్పినట్టు హీరోయిన్ని కలుపుతావా కలపవా? హీరోయిన్ హీరోతో కలుస్తుంది సార్ క్లైమాక్స్లో. ఎందుకంటే ఈ కథ నాదే సార్. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, బాగుంటుంది. ఓకే, మంచి హీరో డేట్ తీసుకొని రా. అవును, దీని బడ్జెట్ ఎంత అవుతుంది? 5 కోట్లు అవుతుంది సార్. పర్లేదు, 5 కోట్లు కాదు, ₹1 ఎక్కువైనా పర్లేదు. పెద్ద హీరో డేట్స్ తీసుకొని రా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఏదో చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? నాకు సినిమా ఓకే అయ్యింది. నిజంగా? నిజమే. కంగ్రాట్స్ రా. అయితే మీ ఫ్రెండ్ కల నెరవేరినట్టే. అయితే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇదే శుభముహూర్తం. నువ్వు ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. పరిస్థితులు నిన్ను భయపెట్టవచ్చు, ప్రపంచం నిన్ను పరీక్షించవచ్చు. కానీ నీ మనసు సానుకూలంగా ఉన్నంత వరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా నిన్ను జయించలేదు. బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ సంకల్పం.
కంగ్రాచులేషన్స్ సంకల్పం. నాగిరెడ్డి ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు, యూట్యూబ్లో వస్తుందంట, అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇలా కొత్త డైరెక్టర్లు వస్తే చాలా బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీకి. నా దగ్గర కూడా అసిస్టెంట్గా చేశాడు వీడు, ఫస్ట్ అప్పుడే ఓ సినిమా చేశాడు. చాలా సంతోషంగా ఉంది నాకు, హ్యాపీ. అందరికీ కంగ్రాచులేషన్స్, హీరో గారికి, అందరికీ, చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మన సుధీర్రావు సార్ దగ్గర నేను రామోజీ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను. సార్ ఎంకరేజ్ చేయడం వల్లనే షార్ట్ ఫిల్మ్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీరాజ్ సార్ నాకు ఎప్పటి పరిచయం, కాకపోతే ఆయనకి నేను చాలాసార్లు హెడ్ఏక్ తెప్పిస్తుంటాను. చాలా నా యొక్క నేను హెడ్ఏక్ తెప్పించినా సరే భరించి ఓపెనింగ్ ఏదైనా చేయమంటే మాత్రం దానికి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇది కూడా సంకల్పమైన టైటిల్ కూడా ఈ షార్ట్ ఫిల్మ్ కూడా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్ నాకు ఎంకరేజ్ చేసినందుకు.